హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే, మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు అసలు వాళ్ళు ఏ కర్మను అనేది అనుభవిస్తున్నారో, అసలు వాళ్ళ ఇప్పుడు ఏ సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేస్తున్నారో మనం చూద్దాం. ఇక్కడ నేను 3 పాయింట్స్ అనేవి పెట్టాను. ఒకటి రిలేషన్షిప్, ఒకటి లవ్, ఒకటి రిగ్రెట్. మీరు ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. వాటి యొక్క టైం స్టాంప్స్ కూడా నేను పెడతాను. మీకు ఏది రెజోనేట్ అయితే అది మీరు తీసుకోండి. మీరు నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్స్ ని షేర్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. రిలేషన్షిప్స్ కార్డును సెలెక్ట్ చేసుకున్న నా వ్యూయర్స్ ను బాధ పెట్టిన వాళ్ళ యొక్క కర్మలు ఇప్పుడు ఎలా ఉన్నాయో. డెవిల్ కార్డ్, వరల్డ్ కార్డ్, ద టవర్, హ్యాంగ్డ్ మ్యాన్, 10 of cups, 3 of cups, 5 of swords, 4 of wands, Knight of Pentacles, 2 of swords. మిమ్మల్ని ఎవరైతే హర్ట్ చేశారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు ఏంటంటే ఒక కన్ఫ్యూజ్డ్ పర్సన్ అన్నమాట. వాళ్ళు ఏ విషయంలో కూడా ఒక డెసిషన్ అనేది ఏ విషయంలో కూడా తీసుకోలేరు. వాళ్ళ ఒక రిలేషన్షిప్ అంటే ఏంటో వాళ్ళకి అనేది వాళ్ళకే తెలియదు. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ పర్సన్స్ లో ఏంటంటే డెవిల్ ఎనర్జీ అనేది బాగా కనిపిస్తుంది. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ అంటే అవతల వాళ్ళని మనం ఏం యూజ్ చేసుకుందాము అన్నట్టు చూస్తారు. అది మనీ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే రకంగా అయినా కూడా అవతల వాళ్ళని యూజ్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు ఇచ్చేస్తారు. యాక్చువల్ గా వీళ్ళకి ఎక్కువగా ఎమోషన్స్ అనేవి ఉండవు, కానీ అవతల వాళ్ళని మ్యానిపులేట్ చేయడం అనేది కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా ఈ పర్సన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ స్టేటస్ లోనే అనేది మాత్రమే వీళ్ళు అనే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వీళ్ళ యొక్క మెయిన్ యొక్క ప్రయారిటీ ఏంటంటే వీళ్ళు మనీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు రిలేషన్షిప్ కన్నా. మీ దగ్గర మనీ లేదని కాదు ఇక్కడ, కానీ వీళ్ళు ఇంకా మోర్ మనీ కావాలి, ఇంకా ఎక్కువగా కావాలి అని చెప్పేసి ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. అవతల వాళ్ళు వీళ్ళు కష్టపడే మనస్తత్వం తక్కువగా ఉంటుంది. అవతల వాళ్ళది ఎక్కువగా అవతల వాళ్ళ మనీతో ఎక్కువగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. యాక్చువల్ గా ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా హర్ట్ చేశారు. మీరు అనుకున్నది, మీరు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు మీరు ప్రవర్తించట్లేదు అని చెప్పేసి మిమ్మల్ని ప్రస్తుతానికి కొంచెం అవాయిడ్ చేయడం, ఇగ్నోర్ చేయడం, ఎమోషనల్ గా మిమ్మల్ని టార్చర్ చేయడం లాంటివన్నీ చేస్తున్నారు. కానీ యాక్చువల్ గా ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టి ఇది చేయడం వల్ల మీకన్నా ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, కానీ మీకన్నా ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వాళ్ళే ఫేస్ చేస్తారు. అసలు ఈ రిలేషన్షిప్ అనేది మనకు కావాలా వద్దా అనే విషయం మీద కూడా వాళ్ళకి ఏమీ ఒక క్లారిటీ అనేది లేదు. యాక్చువల్ గా స్టార్టింగ్ ఆఫ్ ద ఒక రిలేషన్ అనేది మీకు స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ అనేది చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే 3 of cups ఎనర్జీ కూడా కనబడుతుంది. మీరు ఫుల్ గా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసిన వాళ్ళే పర్సన్స్ తోని. మీరంటే ఫ్రెండ్స్ తో ఎక్కువగా గడపడము, వీలైతే వాళ్ళ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని పరిచయం చేయడము, మీరు వాళ్ళు కలిపి ఏవైనా పార్టీస్ కు వెళ్ళడము లాంటివి ఎక్కువగా చేయడం కూడా అలాంటివి కూడా ఇక్కడ జరిగాయి. అలాగే మీతో వాళ్ళ యొక్క ఇంట్లో ఫంక్షన్స్ వాటికి మిమ్మల్ని తీసుకెళ్ళడము చేయడము, ఇంకా రిలేటివ్స్ వాళ్ళకి పరిచయం చేయడము, ఇంకా ఆల్మోస్ట్ అంటే ఈ రిలేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టు పబ్లిక్ లో కూడా అందరికీ వీళ్ళు వారి యొక్క పర్సన్ అన్నట్టు కూడా అందరికీ కూడా పరిచయాలు కూడా చేశారు. మీరు కూడా ఓకే ఈ పర్సన్ చాలా మంచి పర్సన్,
వీళ్ళతోనే మన లైఫ్ అని చెప్పేసి ఆలోచించుకొని మీరు కూడా ఒక బ్యూటిఫుల్ లైఫ్ అనేది మీరు కూడా ఊహించుకున్నారు. ఒక మంచి హౌస్, అలాగే ఒక ఫ్యామిలీతో పాటు కిడ్స్ కూడా, అంటే ఒక బ్యూటిఫుల్ లైఫ్, ఒక అందమైన ప్రపంచం ఎలా ఉండాలి అనేది మీరు అనేది కూడా ఆల్రెడీ ఊహించుకున్నారు. యాక్చువల్ గా మనం ఊహించుకున్నాము అనే దానికన్నా వాళ్ళు మిమ్మల్ని అంతా మ్యానిపులేషన్ అనేది చేసి అంతగా ట్రస్ట్ మీరు చేసేటట్టు వాళ్ళు మిమ్మల్ని నమ్మించారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని డిస్టెన్స్ లో పెడుతున్నారు. కానీ ఇక్కడ ఈ రిలేషన్షిప్ అనేది ఎలా అనేది మీకు కనబడుతుందంటే, అసలు ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్దామా లేదా ఏంటి మీతో అనేది వాళ్ళకి ఒక క్లారిటీ అనేది లేదు. వాళ్ళ మైండ్ అనేది చాలా ఫికిల్ మైండెడ్ గా ఉంది. అసలు ఎక్కడ పార్ట్నర్ అయితే అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. ఇప్పుడు అబ్బాయే మనం మోసం చేస్తున్నాడు అని మనం చెప్పలేము. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఓన్లీ మైండ్ సెట్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరు జెన్యున్ పర్సన్, ఎవరు ఫేక్ పర్సన్ అనేది కూడా మనం ట్రస్ట్ చేయలేకపోతున్నాము. ఈవెన్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, పేరెంట్స్ అని కూడా ఇంక్లూడ్ చేసేసి లాస్ట్ స్టెప్ వరకు, ఈవెన్ మ్యారేజ్ వరకు వెళ్ళి కూడా బ్రేక్ అయిపోయిన రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే వీళ్ళ యొక్క దీంట్లో ఏంటంటే యాక్చువల్ గా చెప్పాలంటే లవ్ కన్నా లస్ట్ ఎక్కువ కనబడుతుంది ఈ రిలేషన్షిప్ లోనే. ఎక్కువ యూసేజ్ చేసుకుందాం అవతల వాళ్ళన్న థాట్సే తప్ప వాళ్ళకి యాక్చువల్ గా చెప్పాలనుకుంటే మీతో ఎమోషనల్ బాండింగ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. వీళ్ళు ఎక్కువ ఫిజికల్ అఫెక్షన్ మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అలాగే మీకు ఈ రిలేషన్షిప్ లోని ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి. మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని హర్ట్ చేసిన ఈ పర్సన్స్ ఏంటంటే చాలా సూన్ విత్ ఇన్ ఆల్రెడీ మనం ఈ మంత్ ఎండింగ్ అనేది వచ్చేసాము. ఆల్రెడీ వాళ్ళు వేరే ఒక కెరియర్ లో కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీలో కానీ చాలా యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఆల్రెడీ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు. మీరు వాళ్ళతో ఎంత కమ్యూనికేట్ చేద్దామన్నా, ఎంత బాగా ఉన్నా సరే మిమ్మల్ని కోరిండి అవాయిడ్ చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళే ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ని, నెగిటివ్ ఎనర్జీని అనేది సృష్టించుకుంటున్నారు. వాళ్ళ ప్రపంచంలో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మాత్రం అంటున్నారు నా వరల్డ్ లో నేనే ఉండాలి, ఇంకెవ్వరూ ఉండవసరం లేదు, పక్కవాడు ఎలా పోయినా మనకు పర్వాలేదు అన్న థాట్స్ లో కూడా వాళ్ళు ఉంటున్నారు. మీరు ఎంతగా వాళ్ళని పుష్ చేసేసి మీరు ముందుకెళ్ళినా సరే వాళ్ళు మిమ్మల్ని వెనక్కి నడుతూనే ఉన్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా మీరు కాల్ చేసినా ప్రాబ్లమే, కాల్ చేయకపోయినా ప్రాబ్లమే, ఏం చేసినా సరే ఏదో రకంగా మిమ్మల్ని గొడవ పడాలి, మిమ్మల్ని హర్ట్ చేయాలని కోరుండే వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటి పర్సన్స్ రిలేషన్షిప్స్ కి అయితే ఇక్కడ ఉన్న కార్డ్స్ ఎనర్జీస్ బట్టి ఇచ్చేస్తే వీళ్ళతో రిలేషన్షిప్స్ అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు మిమ్మల్ని ఆల్రెడీ బాధ పెట్టారు. ఉన్నామా ఈ రిలేషన్ లేదా అనేది మీ పర్సనల్ ఒపీనియన్ మీద మీరు డిసిషన్ తీసుకోవడం అనేది అయితే మంచిది. వీళ్ళు గ్యారంటీగా మిమ్మల్ని ఇంత హర్ట్ చేసి బాధ పెట్టిన పర్సన్స్ గ్యారంటీగా డౌన్ ఫాల్ అనేది అవుతుంది. వాళ్ళు ఎమోషనల్ గా కూడా చాలా డ్రైన్ అవుట్ అనేది అవుతారు. వీళ్ళకి ఎన్నో రోజులు మనకు అవసరం లేదు. విత్ ఇన్ ఒక 1 వీక్ 10 days లోనే మీరే చూడొచ్చు రిజల్ట్స్ కూడా. అతని వాళ్ళని హర్ట్ చేసి బాధ పెట్టి మనం ఏమి చేసేది ఏం లేదు. వీళ్ళకి తెలుసు వీళ్ళు హర్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు అని. అయినా సరే వాళ్ళు ఎక్కువగా నెగిటివ్ సైడ్ అనే దీనికే వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి మీరు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అట్లీస్ట్ ఒక వీలైతే ఒక 1 month వీళ్ళని మీరు అవాయిడ్ చేయండి, కాంటాక్ట్ చేయొద్దు, కమ్యూనికేట్ అవ్వద్దు. అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది ఏమవుతుంది, మీ మీద అసలు వాళ్ళకి నిజంగా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్నదా లేదా అనే విషయం కూడా మనకి తెలుస్తుంది. వీళ్ళు ఇంకా చాలా డ్రైన్ అవుతారు, ఇంకా చాలా సఫరింగ్ కూడా అనేది వీళ్ళ లైఫ్ లో స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే ఒకళ్ళని మనం జెన్యూన్ అండ్ ట్రూ పర్సన్స్ హర్ట్ చేయడం వల్ల టెంపరీగా మనకి ఒకే ఇదిగా అనిపించవచ్చు. వీళ్ళని ఈజీగా మనం ట్రాప్ చేసాము, ఈజీగా మనం మోసం చేసాము అని అనుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఏంటంటే అంత జెన్యున్ పర్సన్స్ కాదు. అసలు మీతో వాళ్ళ రిలేషన్షిప్ లోకి ఎందుకు వచ్చారో, మేమతో ఇప్పుడు ఎందుకు బ్రేక్ అవ్వాలనుకుంటున్నారో కూడా ప్రాపర్ రీజన్ అనేది వాళ్ళకే తెలియదు. మీరు డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తే మీకు ఆన్సర్ చేసే ఒక్క ధైర్యం కూడా వాళ్ళకి లేదు. అందుకే మీ నుంచి దూరంగా ఎస్కేప్ అయి కూడా తిరుగుతున్నారు. అసలు ఈ రిలేషన్షిప్ లోని ఇప్పుడు
ఈ రోజు ఈ రీడింగ్స్ మీరు ఏ రోజు చూస్తే ఆ రోజు కదా అప్లికబిలిటీ అవుతుంది. ప్రజెంట్ మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీ అనేది ఎలా ఉంది, ఎవరైతే మీ పార్ట్నర్ అయితే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. అలాగే నెక్స్ట్ మీ కరెంట్ ఎనర్జీ ప్రజెంట్ మీరు ఇప్పుడు చూసిన టైంకి అసలు మీ యొక్క రిలేషన్షిప్ యొక్క ఎనర్జీ ఏంటనేది కూడా మనం చెక్ చేద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకున్న నా యూఎస్ యొక్క పార్ట్నర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ ఏముంది, అసలు వాళ్ళు వీళ్ళ కోసం ఈ రిలేషన్షిప్ కోసం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు. ద వరల్డ్ కార్డ్, ద స్టార్ కార్డ్, ఓకే లవర్స్ కార్డ్. ఇందాకడే సేమ్ అనమాట, లవర్స్ కార్డ్ వచ్చింది మనకి. ఇక్కడ ఏంటంటే వరల్డ్ కార్డ్ అనేది 2 times వచ్చింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఓన్ వరల్డ్ లో వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రపంచంలోనే వాళ్ళే ఉండడానికి ఇష్టపడుతున్నారే తప్ప మీది కాదు. అంటే వాళ్ళ ఒక యూనిక్ పర్సన్, ఒక ఇండివిజువల్ పర్సన్, వాళ్ళ కోసం అంటే వెరీ స్పెషల్ పర్సన్. వాళ్ళు అనుకున్నంత దీంట్లో మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారు. యాక్చువల్ గా క్లియర్ గా చెప్పాలంటే వీరు ఒక టాక్సిక్ పర్సన్ అనమాట. ఎప్పుడు మీరు వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి, పొగుడుతూ ఉండాలి, వాళ్ళ చుట్టూనే మీ ప్రపంచం ఉన్నట్టు మీరు తిరుగుతూనే ఉండాలి అని చెప్పేసి అనేది ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ లవర్స్ కార్డ్ కనుక వచ్చింది, కానీ ఇక్కడ ఈ లవర్స్ కార్డ్ అనేది ఏంటంటే కండిషన్స్ అప్లైడ్. మీరు కనుక వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇదిగా అయ్యింటే ఇక్కడ ఈ కార్డ్ అనేది మీకు అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లవర్స్ అండ్ డెవిల్ కార్డ్ లో కూడా 2 persons ఉంటారు, లవర్స్ కార్డ్ లో కూడా 2 persons అనే ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ మనం పాజిటివ్ వెళ్తుందా నెగిటివ్ అనేది వెళ్తుందా అవతల వాళ్ళ మైండ్ సెట్ బట్టి మనకి అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనం మీ యొక్క కరెంట్ ఎనర్జీస్ కూడా చూద్దాం. ప్లీజ్ గైడ్ మీ. రిలేషన్షిప్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న నా యూనివర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ అనేది ఎలా ఉందో. ఓకే 3 of cups, ఓకే ద ఫూల్ కార్డ్, స్ట్రెంగ్త్ కార్డ్. సేమ్ అసలు చాలా స్ట్రాంగ్ గా ఎనర్జీస్ అనేది యూనివర్స్ అనేది మనకి కనెక్ట్ చేస్తుంది. ఇందాక వరల్డ్ కార్డ్ అందులోనే వచ్చింది, వరల్డ్ కార్డ్ ఇందులోనే వచ్చింది, 3 of cups కార్డ్ కూడా వచ్చింది, 3 of cup కార్డ్స్ మీ ఎనర్జీలో కూడా వచ్చింది. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే మీరు వాళ్ళతో ఎక్కువ హ్యాపీ మూమెంట్స్ ని వాళ్ళనే గడుపుకొని గుర్తు చేసుకొని మనం అప్పుడంతా హ్యాపీగా మనం ఎంజాయ్ చేసాం కదా, చాలా హ్యాపీగా బ్యూటిఫుల్ మూమెంట్స్ మనకు ఉన్నాయి కదా అనేసి మీరు ఆలోచిస్తున్నారు. మీరు అసలు చాలా పాజిటివ్ గా కూడా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫుల్ కార్డ్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు కొంచెం బ్లైండ్ లెవెల్ అనేది ఉన్నారు. మీరు ఒక మంచి చెడు అనేది కొంచెం ఆలోచించకుండా మీరు ఒక బ్లైండ్ గా ఒక స్టెప్ అనేది వేసేయబోతున్నారు. కాబట్టి మీరు కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. యాక్చువల్ గా చెప్పాలనుకుంటే మీరు చాలా స్ట్రెంగ్త్ అండ్ పర్సన్, కానీ రిలేషన్షిప్ కి వచ్చేసరికి కొంచెం వీక్ అయ్యారు. మీరు మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇచ్చేసుకొని అవతల వాళ్ళని ఎలాగైనా సరే మీ దారిలోకి తెచ్చుకొని మీరు ఇదవ్వగలరు అనుకుంటే మీరు ఈ రిలేషన్షిప్ లోకి ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ నేను కేవలం మీకు ఓన్లీ గైడెన్స్ మటుకు మాత్రమే నేను చెప్పగలను. అంటే ఫైనల్ డెసిషన్ అనేది మీరు మాత్రమే తీసుకోగలరు. ఒక ఫైనల్ గా అసలు ఈ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంది, అసలు ఏంజల్స్ అనేవాళ్ళు మన రిలేషన్షిప్ కి అసలు ఏంటి, రిలేషన్షిప్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న యూనివర్స్ కి అసలు ఏంజల్స్ ఈ రిలేషన్షిప్ కోసం అసలు ఏం గైడెన్స్ ఇస్తున్నాయో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నా రిలేషన్షిప్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న యూనివర్స్ ఈ రిలేషన్షిప్ లో ముందుకు వెళ్ళొచ్చా లేదా అనేది ప్లీజ్ గైడ్ మీ. ఓకే 8 of wands, ఓకే 2 of cups, ఓకే 6 of pentacles, 8 of wands వచ్చింది. కమ్యూనికేషన్ అనేది ఈ రిలేషన్షిప్ లో అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏంటంటే ఏవైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే వాటిని రిజర్వ్ చేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టే మీరు అట్లీస్ట్ ఒక 1 month వీళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వకండి, కమ్యూనికేట్ అవ్వకండి. అలా గనక చేసినట్టయితే గ్యారంటీగా వాళ్ళు మారుతారు. మీకోసం వాళ్ళ బిహేవియర్ ని కూడా చేంజ్ చేసుకుంటారు. వాళ్ళంతటా వాళ్ళే మీకు వచ్చే క్షమాపణ కూడా చెప్తారు. మళ్ళీ మీకు ఇంకోసారి ప్రపోజ్ కూడా చేస్తారు. అప్పుడు మీరు ముందు అనుకునేటట్టే చాలా హ్యాపీగా కూడా ఉండొచ్చు.
మీరు ఏం చేస్తారనుకుంటే నిజంగా ఈ యొక్క రిలేషన్షిప్ అనేది కనుక మీరు కనుక ఇంపార్టెన్స్ ఇచ్చుకొని మనకు కావాలి ఈ వ్యక్తి నా జీవితంలో ఉండాలి అనుకుంటే మీరు కొంచెం ఎక్కువగా టెంపుల్స్ కి వాటికి వెళ్ళండి. అక్కడ ఉన్న పూర్ పీపుల్స్ కొంత మీరు ఎంత డొనేట్ చేయగలిగితే అంత, మరి ఎక్కువగా అవసరం లేదు. ఒక 10 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు మీరు ఎంత డొనేట్ చేయగలిగితే అవతల వాళ్ళకి చేయండి. విత్ ఇన్ 1 మంత్ లో మీ యొక్క ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో అవి కొంచెం సార్ట్ అవుట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చాలా స్ట్రెంగ్త్ గా ఉండాలి. ఫోన్లే వాళ్ళు కాల్ చేస్తున్నారు కదా మనం రెస్పాండ్ అయిపోదాం అనేసి ఇచ్చేసుకోవద్దు. మీ మెంటల్ ఎబిలిటీని మీరు చేసుకొని ఒక 1 మంత్ కనుక మీరు కనుక హోల్డ్ చేయగలిగితే గ్యారంటీగా మీ రిలేషన్షిప్ అనేది మారుతుంది. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ బాక్స్ లో కూడా నాకు తెలియచేయగలరు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. లవ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న నా యూవర్స్ ని బాధ పెట్టిన వ్యక్తులు ఇప్పుడు ఎటువంటి కర్మను అనుభవిస్తున్నారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉన్నాయి. I know one. Lovers card. 3 of Wands. 9 of Swords. 5 of Swords. The Empress. 4 of Cups. King of Pentacles. Queen of Pentacles. Okay. 10 of Pentacles. అసలు లవ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అసలు ఏంజల్స్ ఎలా గైడెన్స్ ఇచ్చాయంటే వాళ్ళకి లవర్స్ కార్డ్ వచ్చింది. ఇందాక అసలు ఫస్ట్ కార్డ్ లో అసలు డెవిల్ ఎనర్జీ వచ్చింది, కానీ ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది. అలాగే ఈ కార్డ్ లో ఏంటంటే ఎక్కువ పాజిటివిటీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. కింగ్, క్వీన్, అలాగే 10 ఆఫ్ పెంటికల్స్ కూడా అంత పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది. ఇక్కడ ఫైనాన్షియల్ గా అనేది అసలు ఏమీ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేసి ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలంటే ఇక్కడ అనేది రిలేషన్షిప్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళ ఒక రిలేషన్ మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మనీ అనేది వాళ్ళు ఎర్న్ చేస్తారు, కానీ అవతల వాళ్ళకి ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు. వీళ్ళు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్స్, చాలా అంటే ఇంకా సెటిల్డ్ అయిన పర్సన్స్ కూడా అన్నమాట. ఇక్కడ ఎవరైనా సరే మీ పార్ట్నర్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే అసలు అంటే చాలా స్టేబుల్ అండ్ ఏనే మెచ్యూర్ పర్సన్స్. వీళ్ళు అసలు ఏం చేయాలి, మన లైఫ్ ఎలా ఉండాలి ఏంటి అనే దీనికోసం కూడా వీళ్ళ యొక్క థాట్స్ అనేవి చాలా చాలా పాజిటివ్ గా అనేది ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టిన పార్ట్నర్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ముందు మనం చూద్దాం. ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళకంటే చాలా ఎఫెక్షన్ అండ్ ఏనే చాలా లవ్ అనేది ఇక్కడ ఉంది. కాకపోతే చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉండడం వల్ల ఒక స్మాల్ ఇష్యూస్ కి మీ మధ్య అనేది గొడవలు అనేది స్టార్ట్ అనేది అయ్యాయి. ఇక్కడ మేబీ ఏంటంటే సమ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి. యాక్చువల్ గా మీ ఇద్దరు మంచి పర్సన్స్ అయినా సరే కూడా ఇక్కడ వేరే వాళ్ళ మాటలు వినడం, చెప్పుడు మాటలు వినడం వల్ల కూడా మీ మధ్య అనేది ఏంటంటే డిస్టెన్స్ అనేది కూడా పెరిగిపోయింది. అవతల వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముందున్న పక్కనున్న సరే ఆపర్చునిటీస్ కానీ మీ యొక్క లవ్ కానీ కరెక్ట్ గా అసలు గుర్తించలేకపోతున్నారు. ఇక్కడ ఏంటంటే ఎంప్రెస్ కార్డ్ అనేది చాలా పాజిటివ్ అనేది గ్రోత్ కార్డ్ ఇచ్చేస్తుంది. డే బై డే ఏంటంటే మీ రిలేషన్షిప్ అనేది అసలు చాలా బాగా గ్రో అయ్యింది కూడా అనమాట. అంత పాజిటివిటీ అనేది మీ రిలేషన్షిప్ లోనే ఉంది. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఇంకా గోయింగ్ టు మ్యారేజ్ దీంట్లోనే మీరు ఉన్నారు.
పెంటికల్ కార్డ్స్ ఏంటంటే మీ యొక్క మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్స్ ని ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఒక పెళ్లి వరకు తీసుకెళ్ళాలి, అలాగే ఒక అందమైన బ్యూటిఫుల్ లైఫ్ ని కూడా మీరు వాళ్ళతోనే ఊహించుకున్నారు. అది ఓన్లీ మీ ఇద్దరు మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు, పేరెంట్స్, అలాగే ఈవెన్ మీకంటూ ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి, ఒక లెగసీ ఉండాలి, అదే కిడ్స్, ఈవెన్ తో సహా మీరు ఒక అందమైన ప్రపంచాన్ని అనేది ఊహించుకున్నారు. అంటే చెప్పాలంటే ఒక లైక్ ఏ కింగ్డమ్ అనమాట. మీరు రాజు తను రాణి అన్నంత ఇదిగా కూడా మీరు అసలు ఊహించుకున్నారు. అంత బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఊహించుకున్నారు. యాక్చువల్ గా మీ ఇద్దరు చాలా మంచి వ్యక్తులు. ఇక్కడ ఒక చాలా స్టేబుల్ పర్సన్. ఇక్కడ క్వీన్ అనే వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ విషయంలో అవ్వచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు, అసలు చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా కేరింగ్ అనేనే లవింగ్ పర్సన్. కింగ్ కూడా ప్రతి ఇంట్లోని కూడా చాలా స్టేబుల్ గా ఉండే వ్యక్తి. ఆచితూచి ప్రతి విషయాన్ని కూడా డిసిషన్స్ అనేవి తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని థర్డ్ పార్టీ ఇష్యూస్, వేరే వాళ్ళ వ్యక్తులు ఏంటంటే మీకు వాళ్ళకి మధ్యన గొడవలు పెట్టడం వల్ల చిన్న చిన్న విషయాలు అవ్వచ్చు, వాటి వల్ల మీ మధ్య ఏంటంటే బాగా దూరాన్ని అనేది పెంచేసాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీ ఇద్దరిలో ఎవరో ఒక వ్యక్తి మటుకు గ్యారంటీగా షూర్ గా ఫారెన్ లోనే మనం సెటిల్ అవుదాము అన్న దీనికోసం బాగా ఆలోచిస్తున్నారు. అంటే మేబీ లైక్ అమెరికా అవ్వచ్చు, లేకపోతే కెనడా, ఆస్ట్రేలియా అటు సైడ్ వెళ్దాం, ఫార్ ప్లేసెస్ కి వెళ్ళి సెటిల్ అవుదాం అనేసి అనుకుంటున్నారు. వీళ్ళ జాబ్ స్టైల్స్ కూడా ఆల్రెడీ అటుపక్క ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఫ్యామిలీని వాటిని వదిలేసి దూరంగా వెళ్ళడం వల్ల మీకంటూ అనేది ఇష్టం లేదు. ఈ ప్రపోజల్ అనేది మీరు లైక్ చేయకపోవడం వల్ల మీ ఇద్దరికి కొంచెం డిస్టెన్స్ అనేది పెరిగింది. ఆపర్చునిటీస్ అనేది కూడా వస్తున్నాయి, అవి తీసుకోవాలా వద్దా అన్న దీనికోసం కూడా వీళ్ళు ఎక్కువగా ఆలోచనలోనే అనేది ఉన్నారు. కానీ ఇదే సిచ్యువేషన్ గా ఇచ్చేసుకొని వీళ్ళు ఎందుకు ఎంత హ్యాపీగా ఉండాలి, ఎందుకు ఇచ్చేయాలని చెప్పేసి కొంతమంది థర్డ్ పార్టీ పర్సన్స్ ఏంటంటే ఇదే ఛాన్స్ గా తీసుకొని మీ మధ్య గొడవలు పెట్టడం వల్ల కూడా మీ మధ్య డిస్టెన్స్ అనేది పెరిగింది. వాళ్ళు ఫారెన్ ఆపర్చునిటీస్ కోసం బాగా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, ఇచ్చేసాను, ఇంకా నా రిజల్ట్స్ ఎందుకు రాలేదు అన్న దీనికోసం కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే బోత్ రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారు, ఇది ఎవరి కర్మ ఎలా ఉంది అంటే ఇక్కడ ఎవరు కూడా నెగిటివ్ పర్సన్ కాదు, మీరు పాజిటివ్ పర్సనే, అవతల వ్యక్తి కూడా పాజిటివ్ పర్సనే. ఈ రిలేషన్షిప్ వల్ల ఏమవుతుందంటే మీకు రాత్రులు సమయంగా నిద్రకు పట్టకపోవడం, మధ్య మధ్యలో లెగడం, ఏమైనా కొంచెం డిస్టర్బ్డ్ స్లీప్ రావడం, అలాగే డ్రీమ్స్ కూడా ఏదో ఇద్దరు దూరం అయిపోయినట్టు అటువంటి కళలు రావడం వల్ల కూడా మీరు బాగా డిస్టర్బ్ అవుతున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ ఏమీ చెప్పాలంటే క్లియర్ గా ఇక్కడ మిమ్మల్ని మోసం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ చిన్న ప్రయారిటీ అనేది మారింది. ఇక్కడ వాళ్ళు మీకన్నా ఎక్కువగా కెరియర్ అనే దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కెరియర్ సెట్ అయితే వాళ్ళు అనుకున్న ఒక అందమైన ప్రపంచాన్ని మీకు చూపించవచ్చు, అలాగే వాళ్ళు అనుకున్నట్టు ఒక మంచి ఫ్యామిలీని ఏర్పరచుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంతే తప్ప ఇక్కడ మిమ్మల్ని హర్ట్ చేయాలి, బాధ పెట్టాలనేది ఇంటెన్షన్ కాదు. కాబట్టి మీరు థర్డ్ పార్టీ వాళ్ళ యొక్క ఇష్యూస్ ని మీరు ఇచ్చేయద్దు. ఇక్కడ ఈ కార్డ్స్ బట్టి ఏంటంటే మీ కర్మ అంతా కూడా పాజిటివ్ గా ఉంది. ఇక్కడ మనం అనుభవిస్తుంది ఏంటంటే ఓన్లీ ఒక థర్డ్ పార్టీ ఇష్యూ వల్లే మీకు ఇష్యూస్ వచ్చే తప్ప ఈ కార్డ్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా ఉంది. ఈ రిలేషన్షిప్ కూడా బాగుంది. ఇంకా కార్డ్ 1 మన రిలేషన్షిప్ లో చూసినప్పుడు అక్కడ లవ్ కన్నా లస్టే కనిపించేది, కానీ ఇక్కడ ఏంటంటే లవ్ ఉంది. నెక్స్ట్ వాళ్ళు ఒక మంచి ఫ్యామిలీని మీతో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు కూడా. మీరు మీ పార్ట్నర్ కి ఇంకొక ఛాన్స్ ఇవ్వడం కూడా మంచిదే. మనం ఒకసారి మీ ఎనర్జీస్, మీ యొక్క పార్ట్నర్ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం. అసలు ప్రెసెంట్ ఇది టైమ్లెస్ రీడింగ్, మీరు కనుక ఎప్పుడు చూస్తే అప్పుడు మీకు వర్తిస్తుంది. మీ యొక్క పార్ట్నర్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఎలాగున్నాయి, అలాగే మీ రిలేషన్షిప్ యొక్క ఎనర్జీ ఎలా ఉన్నదో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. లవ్ సెలెక్ట్ చేసుకున్న నా యూఎస్ యొక్క పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి. 5 of cups. Okay.
Ace of Pentacles. Okay. Seven of Pentacles. వాళ్ళు ఆపర్చునిటీస్ కోసమే ఎక్కువగా ఇచ్చేసుకుంటున్నారు. వాళ్ళ రిలేషన్షిప్ లో కూడా ఏమైనా నేను కోల్పోయానా ఇదయ్యానా అని చెప్పేసి కూడా కొంచెం చాలా బాధలో ఉన్నారు. వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కి కెరియర్ విషయంలో కూడా వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ అనేది రాలేదు. దానివల్ల కూడా వాళ్ళు ఎక్కువగా టెన్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. రిలేషన్షిప్ విషయంలో కూడా నేను అంత ఎఫర్ట్ పెట్టట్లేదు, నా యొక్క రిలేషన్షిప్ అనేది మీతో బ్రేక్ అయిపోయిందా అని కూడా వాళ్ళ టెన్షన్ లో ఉన్నారు. బయట కనిపించకపోయినా సరే మీకన్నా ఎక్కువ రిలేషన్షిప్ కోసం వాళ్ళే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. పాపం వాళ్ళ కెరియర్ లో కూడా అంతగా మంచిగా వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ అనేది రాలేదు. సూన్ ఒక డోర్ అనేది గ్యారంటీగా కూడా మీకోసం అనేది ఓపెన్ అనేది అవుతుంది. కాకపోతే ఫస్ట్ అనేది ఏదైనా సరే స్మాల్ గానే స్టార్ట్ అవుతుంది, ఒక న్యూ బిగినింగ్ అనేది. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత హైది రాకపోయినా ఫస్ట్ ఏ ఆపర్చునిటీ అనేది వస్తే దాన్ని గ్రాప్ చేసుకుని దాని నుంచి మనం ముందుకు వెళ్ళడం అనేది కూడా చాలా మంచిది. నెక్స్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉంది కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నా యొక్క యూఎస్ యొక్క లవ్ సెలెక్ట్ చేసుకున్న నా యొక్క యూఎస్ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి. ఓకే, 4 of Swords. ఓకే, ఫుల్ కార్డ్. Queen of Cups. మీరు బాగా డిప్రెస్డ్ అయిపోయి ఉన్నారు. ఏంటి నా యొక్క ఇదో అయిపోయింది, నా రిలేషన్ ఇంకా సేమ్ ఫీలింగ్స్ ఇద్దరు, నా రిలేషన్ యొక్క బ్రేక్ అయిపోయిందా అని చెప్పేసి ఇప్పుడిప్పుడే మీరు యొక్క హీలింగ్ అనేది మీరు స్టార్ట్ అవ్వబోతున్నారు. కానీ ఇక్కడ మీ రిలేషన్ అనేది ఏమీ బ్రేక్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. మీ లైఫ్ లో కొత్త స్టార్టింగ్ అనేది, కొత్త బిగినింగ్ అనేది ఇదవుతుంది. మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పకుండా రిజాల్వ్ అనేది అవుతాయి. ఇక్కడ రెండు మనకి అసలు చెప్పాలంటే ఇక్కడ క్వీన్స్ అనే 2 times వచ్చాయి. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒక మంచి ఒక ఫీమేల్ ఎనర్జీ అనేది బాగా కనబడుతుంది. అది కూడా వెరీ స్ట్రాంగ్, కేరింగ్ అండ్ లవింగ్ ఫీమేల్ ఎనర్జీ అనేది కనబడుతుంది. మీరు అసలు చాలా కేరింగ్ అండ్ పర్సన్స్, కాబట్టి మీ రిలేషన్షిప్ ని అంత ఈజీగా అనేది మీరు వదులుకోవద్దు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. లవ్ సెలెక్ట్ చేసుకున్న వ్యూయర్స్ యొక్క రిలేషన్షిప్ ఎనర్జీ ఎలా ఉందో. ఓకే, టెంపరెన్స్. నెక్స్ట్ Wheel of Fortune. Okay, the Emperor. మీరు ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే చాలా బ్యాలెన్స్ అనేది వహించాలి. తొందరపడి ఈ నిర్ణయాలు తీసుకోకండి. తప్పకుండా మీ యొక్క ఫార్చ్యూన్ అనేది గ్యారంటీగా మారుతుంది. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ కూడా వచ్చింది. మనకి ఏంటంటే ఎంపరర్ కార్డ్ కూడా వచ్చింది. మీరు చాలా స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ పర్సన్ అనమాట. లైక్ ఒక పేరు అసలు చెప్పాలంటే ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ కూడా వచ్చింది, ఎంప్రెస్ వచ్చింది, ఎంపరర్ వచ్చింది, లవర్స్ కార్డ్ కూడా వచ్చింది. అసలు మీరు క్లియర్ గా చెప్పాలంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్. కాబట్టి మీరు మీ రిలేషన్షిప్ కోసం ఏమీ ఆలోచించొద్దు. ఇక్కడ ఈ ఎనర్జీ బట్టి అయితే మీరు పాజిటివ్ గానే మీరు అనేది ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఫైనల్ డెసిషన్ మీదే. నేను జస్ట్ గైడెన్స్ మాత్రమే ఇవ్వగలను. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా నా రీడింగ్స్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. రిగ్రెట్ సెలెక్ట్ చేసుకున్న నా యొక్క ఇయర్స్ ని బాధ పెట్టిన వ్యక్తులు ఇప్పుడు ఏ కర్మని అనుభవిస్తున్నారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే, 8 of Pentacles, 5 of Wands, Magician, Knight of Pentacles, okay, 4 of Wands, Ace of Wands, King of Wands, the Hierophant, 7 of Pentacles, okay, 3 of Pentacles.
ఇక్కడ ఈ రీడింగ్ లోని ఎక్కువగా వాంట్స్ ఎనర్జీ కనబడుతుంది, అలాగే పెంటికల్స్ ఎనర్జీ కూడా కనబడుతుంది. వీళ్ళు ఏంటంటే ఒక టాస్క్ మాస్టర్ అనమాట. ఎక్కువ మనం హార్డ్ వర్క్ చేయాలి, పని చేయాలి అని చెప్పేసి ఇది కూడా చేస్తున్నారు. క్లియర్ గా ఇది మనం చెప్పాలి అనుకుంటే వీళ్ళకి రిలేషన్షిప్ కన్నా వాళ్ళ యొక్క పనే అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ పర్సన్ కి ఏంటంటే అన్ని విషయాలు తెలుసు, వాళ్ళు ఏ పనైనా సరే చేస్తారు, తెలియకుండా చేస్తారు అనుకుంటే అది మన మిస్టేక్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు ఏంటంటే ఒక కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్, మీరు వీళ్ళని ట్రస్ట్ చేసి ఈ రిలేషన్షిప్ లోకి అనేది వచ్చారు. వీళ్ళు ఇక్కడ బ్యాడ్ పర్సన్ అనేది నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే లైక్ ఏ మ్యూజిషియన్ అనమాట. ప్రతి సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏది అంటే వాళ్ళ మిస్టేక్ అయినా సరే దాన్ని ఎలాగా టర్న్ చేసుకొని వాళ్ళ వైపు అనేది ఎలా మార్చుకొని చెప్పాలి అనేది వీళ్ళకి బాగా తెలుసు. చెప్పాలంటే వీళ్ళు ఒక టాస్క్ మాస్టర్. మీరు ఏ టాస్క్ ఇచ్చినా సరే వాళ్ళు చేసేయగలరు, ఏదైనా ఇచ్చేసేయగలరు. కానీ ఇక్కడ మీ రిలేషన్షిప్ ఏంటంటే పాజిటివ్ గా స్టార్టింగ్ లో అనేది ఏంటంటే పాజిటివ్ గా మనకి స్టార్ట్ అయ్యింది. మీరు కూడా ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు తీసుకెళ్తాము, చాలా హ్యాపీగా ఉంది, మనకు ముందుకు వెళ్తుంది అన్న దీనికోసం కూడా ఈ యొక్క రిలేషన్షిప్ ని అనేది ఇక్కడ ఇచ్చారు. కానీ వీళ్ళ ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ మీరు కాదు, వర్కే వీళ్ళ యొక్క ఫస్ట్ ప్రయారిటీ అనమాట. వీళ్ళు చాలా స్కిల్డ్ పర్సన్స్ అవ్వాలి, చాలా చాలా నేర్చుకోవాలి అనే తపన ఎక్కువ. వీలైతే ఇంటికి దూరంగా చాలా ఫార్ ప్లేసెస్ కు వెళ్ళైనా సరే వీళ్ళ యొక్క వర్క్ నేర్చుకోవాలి, నేను ఒక స్కిల్డ్ పర్సన్ గా మారాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఈ మీ యొక్క రిలేషన్షిప్ లో ఏంటంటే ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ ఇచ్చేస్తుంది. వీళ్ళ ప్రయారిటీస్ ఏంటంటే ఫస్ట్ మీరు కాదు, ఇక్కడ గర్ల్ అయినా అవ్వచ్చు, బాయ్ అయినా అవ్వచ్చు, అమ్మాయి అబ్బాయి, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది. వాళ్ళ ఫస్ట్ గా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ మాటలకే ఫస్ట్ ట్రస్ట్ చేస్తారు. ఇక్కడ పేరెంట్ అంటే ఫాదర్ మాట అయినా వినొచ్చు, లేకపోతే మదర్ మాట అయినా వినొచ్చు. వాళ్ళని ఇచ్చేసి ఈ రిలేషన్షిప్ వాళ్ళు చూస్ చేసుకోవడం, వాళ్ళే మిమ్మల్ని చూస్ చేసుకోవచ్చు. కానీ ఈ అమ్మాయితో రిలేషన్ మనం ముందుకు వెళ్దామా వద్దా, ఈ అబ్బాయితో రిలేషన్ తో మనం ముందుకు వెళ్దామా వద్దా అనేది ఇక్కడ వాళ్ళ పెద్దవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసుకొని ఉన్నారు. ఇన్ని రోజులు ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఓకే చూద్దాం చేద్దాం, మన రిలేషన్ ఏం చేద్దాం ఏంటి అనేది ఇచ్చేస్తున్నారు. దీనివల్ల చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మీకు వాళ్ళకి చాలా కాన్ఫ్లిక్ట్ గా కూడా ఉంది. అయినా సరే మీకు ఏదో ఒకటి చెప్పేసి ఓకే ఈ క్షణంకి ఏదో మేనేజ్ చేసేద్దాం అని చెప్పేసి కూడా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే మనీ కోసమే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చేసుకుంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది, మీ వల్ల ఎంతవరకు వాళ్ళు బాగా సెటిల్ అవ్వగలరు, లేదు లేకపోతే నేనే హార్డ్ వర్క్ చేయాలా, నేనే కష్టపడాలా అనేవి రకరకాల థాట్స్ అనేవి వీళ్ళకు ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఇంకా కొత్తగా వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ కూడా ఇస్తున్నారు. ఇంకా మీతో టైం స్పెండ్ చేయడం ఎందుకు వేస్ట్, దాని బదులు ఇంకేదైనా సరే నేర్చుకుంటే బెస్ట్ అన్నట్టు కూడా వాళ్ళ ఆలోచనలు అనేది ఉంది. ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే వీళ్ళు ఒక సెల్ఫిష్ పర్సన్స్. వీళ్ళకి ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒకళ్ళు ఏంటంటే లైక్ ఏ కింగ్, నేను ఒక్కడినే ఉంటే చాలు, నేను ఒక్కడినే ఎక్కడో దగ్గర హ్యాపీగా బతికిస్తే, నేను బాగా వెల్ గా సెటిల్ అయితే చాలు, పక్కోడు ఎలా పోయినా పర్వాలేదు అనుకుంటారు. వాళ్ళు డెవలప్ అవ్వడానికి మిమ్మల్ని కూడా యూస్ చేసుకోవాలని కూడా అనుకుంటారు. రిలేషన్షిప్ లో ఏంటంటే కొత్త యొక్క ఆపర్చునిటీస్ ఎప్పుడు మనకు వస్తాయా, కొత్తగా ఏం వస్తాయా, మనం ఎటు జంప్ అయిపోదాం అని కూడా ఆలోచిస్తున్నారు. మీకున్న బెటర్ పర్సన్ ఎవరైనా దొరికితే వాళ్ళ సైడ్ కూడా వాళ్ళు జంప్ అవ్వడానికి కూడా రెడీ. మీరు ఈ పర్సన్స్ మిమ్మల్ని హర్ట్ చేసి, మిమ్మల్ని అవాయిడ్ చేసి, మిమ్మల్ని అంటే ప్రతి విషయం కూడా నీకేమీ తెలియదు, నీకేమీ అసలు ఏ నాలెడ్జ్ లేదు, నీకు వర్క్ కోసం ఏమీ తెలియదు అని చెప్పి మిమ్మల్ని హ్యూమిలేట్ చేయడం, తక్కువగా చేసి మాట్లాడడం ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తుంటారు. ఇలాంటి టాక్సిక్ అండ్ నెగిటివ్ పర్సన్స్ కి మీరు ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిది. ప్రెసెంట్ ఇప్పుడు వీళ్ళ లైఫ్ అనేది బాగానే ఉండొచ్చు, కానీ సూన్ వీళ్ళ లైఫ్ లో వీళ్ళు చాలా చాలా రిగ్రెట్ అనేది తప్పకుండా అవుతారు.
ఎందుకంటే మీలాంటి ఒక కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్ మిస్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఒక బ్యూటిఫుల్ అండ్ అందమైన ఒక రిలేషన్షిప్ అనేది పాడు చేసుకునే వ్యక్తులు అవుతారా. అదే మీతో కనుక ఉంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటది. కానీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ మనీ కోసం ఆలోచించుకొని ఒంటరిగా ఉన్నా పర్లేదు అన్నట్టు ఆలోచించుకొని ఇచ్చేసుకుంటున్నారు. కానీ సూన్ వాళ్ళు చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. ఎస్పెషలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో బాగానే మాట్లాడొచ్చు, బాగానే ఉండొచ్చు. కానీ తర్వాత వాళ్ళే గొడవలు ఆడుకోవడం, ఇచ్చేసుకోవడం చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నాను, మీలాంటి ఒక కేరింగ్ పర్సన్ ని ఎందుకు నేను యూస్ చేసుకున్నాను నా లైఫ్ లోనే అనే విషయంలోనే ఇదవుతుంది. వీళ్ళు రిలేషన్షిప్ లో పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీ వాళ్ళంతటి వాళ్ళే దూరం అయిపోయి మిమ్మల్ని దూరంగా పెట్టేస్తారు. వీలైతే వేరే వాళ్ళతో సెట్ అయిపోదాం అన్న ఆలోచనలు కూడా ఉంటారు. కానీ ఎక్కడో దగ్గర చిన్న గిల్టీ కాన్షియస్ అనేది ఉంటుంది. ఒక మంచి వ్యక్తిని మనం మోసం చేసామే అన్న కాన్షియస్ తోనే వీళ్ళు ఉంటారు. తర్వాత కెరియర్ లో కానీ ఫైనాన్షియల్ విషయంలో కానీ వీళ్ళు చాలా చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి అనేది డౌన్ ఫాల్ అనేది కూడా వాళ్ళకి సూన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈవెన్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. వీళ్ళు ఇటువంటి పర్సన్స్ అవడం వల్ల ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోతారు. ఇంకా ఏ మంచికి చెడుకి ఇంకా వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఒంటరిగా ఉంటే జీవితం ఎంత కష్టంగా ఉంటుంది. మంచి వాళ్ళని దూరం చేసుకోవడం వల్ల, బాధ పెట్టడం వల్ల మనం ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది తెలుస్తుంది. అప్పుడు జీవితం అంతా వాళ్ళకి ఏంటంటే ఒంటరి పోరాటమే మిగులుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళడం అంటే హ్యాపీనెస్ ఏంటి అనేది ఉండదు. వాళ్ళు అనుకున్నట్టు మనీ సంపాదిస్తే సంపాదించొచ్చేమో కానీ మీలాంటి ఒక మంచి వ్యక్తిని దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు. అలాగే ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళకి ఇంకా ఏమీ రెస్పెక్ట్ అనేది ఇవ్వదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళ నుంచి దూరం కూడా అయిపోతుంది. ఈ రిలేషన్షిప్ లోని మీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. మీరు ఇలా టాక్సిక్ అండ్ నెగిటివ్ పర్సన్స్ లో నుంచి రిలేషన్షిప్ దూరం అయిపోవడమే మంచిది. మనం దూరం చేసుకున్నా వాళ్ళ మనల్ని వదిలేసినా ఏం జరిగినా మన మంచికే అనుకొని మీరు పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. నేను గైడెన్స్ మటుకు ఇస్తాను, కానీ ఏ డెసిషన్ అనేది మీరే తీసుకోవాలి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. రిగ్రెట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే, 9 of Wands. కానీ మన వాండ్స్ ఎనర్జీ ఎక్కువగా కనపడుతుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 2 of Wands. సేమ్ ఇదంతా వాండ్స్ ఎనర్జీ ఉంది. వాళ్ళంతట వాళ్ళే రిగ్రెట్ అయ్యి బాధపడి ఫీల్ అయ్యి ఒంటరిగా మిగిలి ప్రతి దీనికోసం ఈవెన్ పని కోసమైనా మనుషుల కోసమైనా దేనికోసం అనేసి చెప్పేసి వాళ్ళ జీవితం అంతా వెయిటింగ్ పీరియడ్ లోనే గడిచిపోతుంది. ఎప్పుడు బాధపడుతూ ఫీల్ అవుతూ ఉండడమే. నా ఫార్చ్యూన్ మానేమో, నేను అనవసరంగా ఇలా చేశానేమో అన్న ఫీలింగ్ లో కూడా వాళ్ళు వస్తారు. మిమ్మల్ని చేసుకున్నందుకు కూడా చాలా రిగ్రెట్ అవుతారు. కానీ వాళ్ళు ఎప్పుడైనా మీకు ఎదురుపడినా సరే ఆ విషయాన్ని మీకు చెప్పరు. ఎందుకంటే చెప్తే ఎక్కడ మీరు ఎక్కువ అవుతారో వాళ్ళు తక్కువ అవుతారో అన్న ఫీలింగ్. ఇక్కడ ఉండలేక వీలైతే ఫార్ అవే ప్లేసెస్ కూడా వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. మీ ఎనర్జీస్ ఎలాగున్నాయి కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. రిగ్రెట్స్ అలా చేసుకున్న నా యొక్క వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఓకే, 6 of Pentacles. ఓకే, Chariot, ద మెజిషియన్. మెజిషియన్ కార్డ్ మీకు కూడా వచ్చింది. మీ పార్ట్నర్ చూసి ఓకే వీళ్ళు ఇలాంటి వ్యక్తులు కదా, మనం కూడా వాళ్ళకి ఎలా మారారో మనం కూడా అలాగే మారుదామని చెప్పేసి మీరు కూడా స్ట్రాంగ్ అవడం అనేది స్టార్ట్ చేశారు. అది కూడా ఒకంతటిగా మంచిదే. మీరు కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కి అంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ తో కానీ ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారు. రిఫ్రెష్మెంట్ కోసం అది కూడా చేయండి. అది కూడా మన మైండ్ రిఫ్రెష్మెంట్ కి బాగుంటది. అదైనా మీరు ఏమైనా టెంపుల్స్ కానీ తీర్థయాత్రలు కానీ వెళ్ళండి. అక్కడ పూర్ పీపుల్ కి కొంచెం ఫైనాన్షియల్ గా హెల్ప్ అనేది చేయండి. మీ మైండ్ ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అవుతుంది. ఈ రిలేషన్షిప్ యొక్క ఎనర్జీస్ అసలు కరెంట్ ఎలా ఉన్నాయో అది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. రిగ్రెట్ సెలెక్ట్ చేసుకున్న నా యూఎస్ రిలేషన్షిప్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. వాళ్ళ పార్ట్నర్ ఏమైనా వీళ్ళతో తిరిగి రీయూనియన్ అవుదాం అనుకుంటున్నారా లేదా కూడా చూద్దాం. ఓకే, 5 of Cups, స్టార్ కార్డ్,
నెక్స్ట్ ఫుల్ కార్డ్ 5 ఆఫ్ కప్స్ ఇక్కడ కరెక్ట్ గానే వచ్చింది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నాం, మిమ్మల్ని దూరం చేసుకున్నాం అని చెప్పేసి బాగా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. కానీ ఏంటంటే మీకన్నా వాళ్ళే చాలా బెస్ట్ పర్సన్, నేనే ఒక మంచి పర్సన్, నన్ను వాళ్ళే అవాయిడ్ చేస్తారని కూడేసి వాళ్ళకి వాళ్ళే గొప్పని కూడా గొప్పలు చెప్పుకొని కూడా వాళ్ళు గెట్ ఆన్ అయిపోతున్నారు. అలాగే ఒక మంచి డెసిషన్ తీసుకోకుండా ఇక్కడ ముందు డైరెక్షన్కి వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఏంటి అనేది కూడా ఆలోచించుకుంటున్నారు. మేబీ వాళ్ళు ఎక్కువగా రాంగ్ డెసిషన్స్ అనేవి వాళ్ళు ఎక్కువగా కూడా తీసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళ కొన్ని సిచ్యువేషన్లో ఇమ్మెచ్యూర్గా వ్యవహరించడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా తెచ్చుకున్నారు. మీలాంటి మంచి పర్సన్ని లూజ్ చేసుకున్నారు. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీ పాజిటివ్, స్టే హెల్దీ. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్స్ని షేర్ చేయండి. ఓకే, బాయ్.